మూట మోస్తేనే మూడు మెతుకులు, తలపై తట్టుకోలేని భారమున్నా ముందుకే అడుగులు, పట్టు జారిపడ్డా అయ్యో అని ఆదుకునే అండలేని బతుకులు, అద్దె ఇళ్లల్లో సంసారం, పిల్లల చదువులు, తాగుబోతు భర్తల వేధింపులు, ఇలా ఎన్ని కష్టాలున్నా వయసు మీద పడ్డా అంగట్లో మూటలు మోస్తూ బతుకుబండిని నెట్టుకొస్తున్న మహిళలపై ప్రత్యేక కథనం. పదిహేను సంవత్సరాలు అయితే మా భర్త బాగాలేకుంటే ఇక్కడికి వచ్చేసి ఇంకేనా ఈ పని చేసుకుంటాం బతాం ఎత్తేస్తే మాత్రం వస్తుంది తిడతారు మమ్మల్ని. పచ్చిమికాయ దారుతుంది మురిగిపోతే, బెండకాయ దారుతుంది మురిగిపోతే, దొండకాయ దారుతుంది మురిగిపోతే, ఏ ఐటమ్ అయినా దారుతుంది కదా పడుతుంది కదా, ఎవరు వస్తున్నాము మనిషి కావా గాడిది కదా అంటారు మమ్మల్ని. జాగ్రత్త పడతాం, ఎవరిని చూస్తారు, ఆటోలో తీసుకుపోతారు, ఏ హాస్పిటల్ ఇస్తారు. 2 నెలల 3 నెలల ఇంటికాడు ఉంటాం. మళ్ళీ మనకు తక్కువ అయితే మళ్ళీ వస్తాం పని. కానీ ఇంకా మాకైతే ఎలాంటి లేదు, ఇట్లనే ఇవే ఇబ్బందులు. 2 పిల్లలు నాకు, 2 పిల్లలు సాధాలే. నిరుడు చెయ్యి ఇరిగింది, ఓళ్ళు పట్టించుకోరు ఇక్కడ వాళ్ళు. మోస్తేనే పైసలు ఇస్తారు, మోయకపోతే ఏమి ఇయ్యరు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాను నేను. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ నేను చేస్తూనే ఉంటాను. నాకు సరిపోవు పైసలు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి. మా ఆయన ఇక్కడ రాడు. ఒక్కడే బాబు, నడవనీకి రాదు, అని చేవ నేనే చేసుకోవాలి. మా ఆయన ఏం పని చేయడు, ఏం చేయడు, నేనే జాదాలి ఇద్దరిని. ఒంటి చేత్తో ఇంటి భారాన్ని మూటల రూపంలో మోస్తున్న ఈ మహిళల దుస్థితి ఇది. వీరంతా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పనిచేస్తున్న గంప కూలీలు. పొద్దస్తమానం పనిచేసిన పచ్చనోటు అందని కష్టజీవులు. ఏళ్ల తరబడి పురుషులతో సమానంగా మూటలు మోస్తున్న కుటుంబ పెద్దలు. బోయినపల్లి ప్రధాన మార్కెట్ నుంచి నిత్యం వేలాది క్వింటాళ్ల కూరగాయలు, ఆకుకూరలు మినీ ట్రక్కుల్లో మోండా మార్కెట్ కు వస్తూ ఉంటాయి. మూటలుగా కట్టి తెచ్చే వాటన్నింటినీ గంప కూలీలు తలపై ఎత్తుకుని మార్కెట్లో వ్యాపారం చేసే చిల్లర వర్తకులకు అందజేస్తారు. సుమారు 200 మంది మహిళలు ఏళ్లుగా మార్కెట్లో బరువులు మోసే పని చేస్తున్నారు. 25 ఏళ్ల మహిళల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు మోండా మార్కెట్లో మూటలు మోస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటోన్న వీరంతా ప్రతిరోజు ఉదయాన్నే 5:30 గంటలకు మార్కెట్ కు చేరుకుంటారు. అల్పాహారం సేవించే లోపు బోయినపల్లి నుంచి కూరగాయల ట్రక్కులు వస్తాయి. మూటల రూపంలో వచ్చే వాటన్నింటినీ మార్కెట్లోకి మోసుకెళ్తూ ఉంటారు. ఒక్కో మూట ఎంత లేదన్నా 50 కిలోలుంటుంది. టమాటో పెట్టెలు 30 నుంచి 40 కిలోలుంటాయి. వాటన్నింటినీ తలపై పెట్టుకుని కిక్కిరిసే మార్కెట్లో వ్యాపారుల వద్దకు చేరుస్తూ ఉంటారు. 50 కిలోల లోపు ఉన్న బస్తాకు 5 రూపాయలు, అంతకంటే ఎక్కువ బరువున్న వాటికి 10 రూపాయలు చెల్లిస్తూ ఉంటారు. ఇలా రోజంతా కష్టం చేసినా రోజుకి 200కు మించి గిట్టని పరిస్థితి వీరిది. ఇల్లు కిరాయి ఇట్లా కట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలంటే అవి ఎంత కష్టమైనా మోస్తాము. ఒక్కొక్కసారి పడతాం కూడా, ఒక్కొక్కసారి సంచి పైసలు కూడా వాళ్ళు ఇయ్యరు. ఇరిగినాయి కదా మేము ఇయ్యమని చెప్పేసి ఇయ్యరు. ముసలోళ్ళు కూడా వస్తారు, నాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా వస్తారు. మా ఆయనకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేయి లేవనే లేవది. ఈయన ఒక్కదాన్ని పని చేసి సాధాలే. ఆ పరిస్థితి కూడా గట్టినే ఉంది. ఇక్కడ ఏమన్నా అయితే అంతే, ఇద్దరం మూలం వండాలి. దెబ్బలు తాకినాయి, హాస్పిటల్ పోతాం, మళ్ళీ వస్తాం, చూపించుకుంటాం, మళ్ళీ ఇదే పనికి వస్తాం. మా ముసలాయన కండ్లు కాని రావు, ఏం పని చేయడు. 20 ఏళ్ల నుంచి ఇంటికానే ఉంటాడు. 90 రూపాయల దాకా చేస్తా. నేను 30 ఏళ్ళ చేయబట్టి చారాన కూలప్పటి నుంచి చేస్తాను. బాధలన్నింటినీ దిగమింగుకుని బరువులు మోస్తోన్న మహిళలంతా కుటుంబ పోషణ కోసం కష్టాలన్నీ ఎదురెదుతున్నారు. పొరపాటున బస్తాలు, పెట్టెలు పట్టు తప్పితే వ్యాపారుల ఆగ్రహానికి గురవుతున్నారు. పైగా వర్షాకాలంలో చిత్తడిగా మారిన నేలపై అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అలా చాలా మంది కింద పడి గాయాల పాలైన ఘటనలు అనేకం. అయినా కనీసం తమపై ఎవరికీ సానుభూతి ఉండదన్నది కూలీల ఆవేదన. మొన్న ముసలమ్మకు కాలు ఇరిగింది, ఇక్కడ ఇరిగిపోయింది. ఇరిగిపోతే మేమే తీసుకుపోయి ఇంటికాడ వేసినాం, వేసి చేసినాం అంతే. మాకు ఇక్కడ తలం లేదు పంచుకోనికి, పైసలు పంచుకుంటాను కూడా మస్తు బాధలున్నాయి. 2-3 చచ్చిపోయింది కూడా, చచ్చిపోయినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరైనా పట్టించుకోవాలి, చచ్చిపోయినా బతికినా దెబ్బ తాకినా పట్టించుకోకుండా మాకు ఒక కార్డు లెక్క ఉండాలి, గుర్తింపు ఇట్లా గంప కూలోళ్ళు అన్నట్టుగా.
ఎన్నో ఏళ్లుగా మోండా మార్కెట్లో కూలీలుగా పనిచేస్తున్న మహిళలు కోరుతున్నది కేవలం గుర్తింపు మాత్రమే. హమాలీల తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి సదుపాయాలు కల్పిస్తే రోజు కష్టంతో చెమ్మగిల్లే వారి మోముపై కాసిన్ని చిరునవ్వులు కనిపిస్తాయి. ఇది మోండా మార్కెట్ లో ఉన్నటువంటి గంప కూలీల పరిస్థితి. చేస్తే గాని పూట గడవదు, ఇంటిల్లిపాది నడవాలంటే కంపల్సరిగా ఎన్ని కిలోల మూటైనా మోయాల్సిందేనని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో 100 కిలోల మూటలు మోసినా ఆ సమయంలో ఏం జరిగినా తమను పట్టించుకునేవారు లేదు, తమకు సరైన గుర్తింపు లేదని ఇక్కడ ఉన్నటువంటి గంప కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.